హలో అండి. నమస్తే. ఇప్పుడు మీరు 'నీ జీవితాన్ని నువ్వే మార్చుకో' ఆడియో నవల 7వ భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? సుదీప్ తనుండే ఫ్లాట్ అడ్రస్ ను వర్ధన్ రావుకి వాట్సాప్ లో షేర్ చేశాడు. ఆ అడ్రస్ ను జీపీఎస్ లో పెట్టుకుని వర్ధన్ రావు, సహజ కార్లో బయలుదేరి సుదీప్, సుచేత ఉండే ఫ్లాట్ దగ్గరకొచ్చారు. వాళ్ల కోసమే సుదీప్ ఎదురు చూస్తున్నాడు. వర్ధన్ రావు, సహజ హడావిడిగా లోపలికొచ్చి కూర్చోకుండానే, బాబు, సుచేత ఏది? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వచ్చే ముందు డాక్టర్ గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే వచ్చాము అంది సహజ. సుచేత పడుకునుందత్తయ్యా, ముందు మీరు కూర్చోండి. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? మావయ్య, మీరు కూడా కూర్చోండి అంటూ వాళ్లను కూర్చోబెట్టి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి కూల్ వాటర్ తెచ్చాడు. ఇవి తీసుకోండి మావయ్య అంటూ వాటర్ని గ్లాసులో పోసి చెరో గ్లాసు ఇచ్చాడు. నీళ్లు తాగాక, ఆలస్యమైతే డాక్టర్ గారు వెళ్లిపోతారు సుదీప్, ఆయన మళ్లీ దొరకరు. నేను సుచేతను లేపి తీసుకెళ్తాను అంది సహజ. టైం చూశాడు సుదీప్. ఆగండత్తయ్యా, అప్పుడే ఎలా వెళతారో డాక్టర్? అసలింతకీ ఎవరా డాక్టర్? ఆయన దేనికి సంబంధించిన డాక్టర్? ఆయన దేనికంటే అంటూ ఆ తర్వాత చెప్పడానికి సందేహించింది సహజ. మీరిలా చెప్పకుండా దాస్తే నాకు విషయం అర్థం కాదు. ఇప్పటికే దాచారు. ఇప్పుడైనా చెప్పండి అత్తయ్యా. అది ఎలాంటి ప్రాబ్లమైనా నేనేమి అనుకోను అన్నాడు సుదీప్. సహజ వర్ధన్ రావు వైపు చూసింది. ఆయన తలెత్తి వాళ్ల వైపు చూడలేదు. ఏదో ఆలోచిస్తున్నాడు. సుచేత ఇక ముందు మీ దగ్గర కన్నా నాతోనే ఉండాలి. ఫ్యూచర్లో తన బాధ్యత మీకన్నా నాకే ఎక్కువ. మీరు తన ప్రాబ్లంని నాతో చెప్తేనే కదా రేపు ఏం జరిగినా నేను చూసుకోగలుగుతాను. అలా కాకుండా మీరిలా మౌనంగా ఉంటే నేనేం చెయ్యలేను. సహజ చెప్పబోతుంటే వర్ధన్ రావు ఆమె చేతి మీద తన చేయి ఉంచి ఆపాడు. ఆపకండి మావయ్య. మీరాపితే రేపు మీ అమ్మాయికి ఏం జరిగినా సుదీప్ బాధ్యుడు కాడు అని మీరు నాకు పేపర్పై రాసివ్వాల్సొస్తుంది అన్నాడు సుదీప్. ఆయన వెంటనే, ఏం మాట్లాడుతున్నావు సుదీప్ అన్నాడు. మాట్లాడకపోతే ఈ రహస్యం రేపు నన్ను కదా మావయ్య ముంచేది. అందుకే సుదీప్, నిన్ను మా అమ్మాయితో పాటు మా ఇంట్లోనే ఉండమన్నావు. నువ్వు వినలేదు అన్నాడు వర్ధన్ రావు. వినలేదని నా కర్మకు నన్ను వదిలేద్దామనుకుంటున్నారా? అదేం కుదరదు. అయినా పెళ్ళయ్యాక మీ అమ్మాయి మీ ఇంట్లో ఎలా ఉంటుంది? అలా ఎవరైనా ఉంటున్నారా? ఎవరి సంగతో నాకెందుకు. నేనైతే మీ అమ్మాయితో కలిసి మీ ఇంట్లో ఉండలేను. ఇది మీకు నచ్చకుంటే ఇప్పుడే మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి అన్నాడు సుదీప్. వర్ధన్ రావు కోపంగా ఏదో మాట్లాడబోయాడు. సహజ ఆపింది. మీరు కోప్పడకండి. వాదన పెరుగుతుంది. ఇక్కడుండేది ఎవరో కాదు, మనమ్మాయి. మీరు మాట్లాడుతున్నది మన అల్లుడు గారితో. ఇప్పుడు మనం ఉన్నదున్నట్టు మాట్లాడడం చాలా అవసరం. ఏం కాదు, మాట్లాడదాం, అర్థం చేసుకుంటాడు అంటూ సుదీప్ వైపు తిరిగి సుచేత గురించి చెప్పడం మొదలుపెట్టింది సహజ. సుదీప్ వింటున్నాడు. మా అమ్మాయి సుచేత 10th క్లాస్ వరకు ఇంట్లో ఉండే స్కూల్కెళ్లి చదివింది సుదీప్. అప్పటి వరకు చాలా తెలివిగా ఆచితూచి మాట్లాడుతుండేది. ఎదుటి వాళ్లను చిన్న మాట కూడా అనేది కాదు. నొచ్చుకునేలా అసలే మాట్లాడేది కాదు. చాలా సెన్సిటివ్ గా ఉండేది. 10th అయ్యాక ఇంటర్ కోసం కార్పొరేట్ కాలేజీలో చేర్పించాం. అప్పట్నుండే సుచేతలో మార్పు రావడం మొదలుపెట్టింది. సెలవులకు ఇంటికొస్తే తిరిగి వెళ్లననేది. స్టడీ అవర్స్ కి భయపడి వెళ్లనంటుందేమో అని బలవంతంగా పంపించేవాళ్లం. అక్కడ ఏం జరిగిందో ఏం చూసిందో తెలీదు. అప్పటి నుండి ఎదుటి వాళ్లను చులకనగా చూడడం, హేళన చెయ్యడం, తన మాటలతో విపరీతంగా రెచ్చగొట్టడం చేసేది. తన చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటారో అని భయపడదు, సిగ్గుపడదు. పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతుంది. అందుకే సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాము. ఆయన మా అమ్మాయిది పెద్ద ప్రాబ్లం కాదన్నారు. ఓన్లీ డిప్రెషన్ అని, తగ్గిపోతుందని మెడిసిన్స్ ఇచ్చారు. వాడుతున్నాం అంది సహజ. ఇదంతా నాకు ముందే చెప్తే నా జాగ్రత్తలో నేనుండేవాణ్ణి. కనీసం కొన్ని గొడవలైనా రాకుండా చూసుకునేవాణ్ణి. సరే, ఇప్పుడైనా తెలిసింది, సంతోషం అన్నాడు సుదీప్. సుదీప్ పెద్ద మనసుకు మనసులోనే సంతోషించాడు వర్ధన్ రావు. నేను వెళ్లి సుచేతను రెడీ చేస్తాను అంది సహజ. నేను కూడా రానా అత్తయ్య హాస్పిటల్కి?
అడిగాడు సుదీప్. అందరం వెళదాం సుదీప్, అంది సహజ సుచేత దగ్గరకు వెళుతూ. వర్ధన్రావు అభిప్రాయం కూడా అదే అని ఆయన్ని చూడగానే తెలిసింది సుదీప్కి. సుచేతను తీసుకుని సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లారు. ఆయన సుచేత వైపు చూసి, హౌ ఆర్ యూ అన్నాడు. ఫైన్ డాక్టర్, కానీ తినగానే వామిటింగ్స్ అవుతున్నాయి, తల తిరిగినట్టుగా ఉంటుంది, బాగా నీరసంగా అనిపిస్తుంది. అందుకే ఈ మధ్యన మీరిచ్చిన టాబ్లెట్స్ కూడా సరిగ్గా వాడట్లేదు, అంది సుచేత. అవునా అంటూ వెంటనే సుచేత పల్స్ చెక్ చేశాడు డాక్టర్. చెక్ చేస్తూనే వాళ్ల వైపు చూసి, ప్రెగ్నెంట్ అని నా డౌట్, ఒకసారి గైనకాలజిస్ట్ ను కలవండి, వీలైతే ఇప్పుడే వెళ్ళండి, ఆ తర్వాత నా దగ్గరకు రండి, నేను రాసే మెడిసిన్స్ నేను రాస్తాను, అన్నాడాయన. అది వినగానే సుచేతకు సుదీప్కి ఒకవైపు ఆశ్చర్యంగానూ ఇంకోవైపు ఆనందంగానూ అనిపించింది. సహజ వెంటనే సుచేతను తనకు తెలిసిన ఒక మంచి గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ ఆ గైనకాలజిస్ట్ సుచేత ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసింది. 12 వీక్స్ అయిందని, బేబీ హార్ట్ బీట్ కూడా వినిపించిందని చెప్పింది. అది వినగానే చిన్నపిల్లల్లాగా ఆ నలుగురు చాలా సంతోషించారు. ఆ తర్వాత సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లారు. ఆ డాక్టర్ వాళ్ళు చెప్పింది విన్నారు. ఓకే ఫైన్, నేను ఎక్కువ మెడిసిన్స్ రాయను, అవసరం లేదు, ఈ టాబ్లెట్ రోజుకొకటి వేసుకుంటే చాలు, కొద్ది రోజులు వాడాక దీన్ని కూడా ఆపేయొచ్చు, అన్నారు డాక్టర్. వాళ్ళు ఆయన చెప్పేది విన్నారు, సంతోషంగా చూశారు. ఈ టాబ్లెట్ తో పాటు వాకింగ్, మెడిటేషన్ చెయ్యాలి, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి, మీరంతా ఆమెను బాగా చూసుకోవాలి, మనసు గాయపడేలా చిన్న మాట కూడా మాట్లాడొద్దు, ముఖ్యంగా అట్మాస్ఫియర్ బావుండాలి, అదే ఆమెకు మంచి మెడిసిన్, అన్నారు డాక్టర్. సహజ వెంటనే, అలాగే డాక్టర్, మీరు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని పాటిస్తాం, అంది. ఇక మీరు వెళ్ళొచ్చు, అన్నట్టుగా చూశారాయన. వాళ్ళు ఆయన దగ్గర సెలవు తీసుకుని సుచేతకు డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్ తీసుకుని వెళ్లి కారులో కూర్చున్నారు. కారులో సుచేత పక్కన కూర్చుని ఇంటికెళ్లే వరకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన జాగ్రత్తలు చెప్పింది సహజ. ఇంటికెళ్ళాక సుచేతకు నచ్చిన స్వీట్ చేసి పెట్టింది. అది తినగానే వాంతి చేసుకుంది సుచేత. అయ్యో, ఇలా అయితే ఎలా, కొంచెం కూడా ఇమిడేలా లేదు, తిన్నది మొత్తం పోయింది, ఇప్పుడెలా అంటూ బాధపడింది సహజ. అది చూసి వర్ధన్రావు కూడా బాధపడ్డాడు. పక్కనే ఉన్న సుదీప్ను చూసి, బాబూ, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అంది సహజ. చెప్పండత్తయ్యా, అన్నాడు సుదీప్. సుచేతను మాతో తీసుకెళ్తాం, కొద్ది రోజులు మాతో ఉంచుకుని మళ్లీ పంపిస్తాం, ఈ లోపల ఈ వాంతులు కూడా ఆగిపోతాయి, లేకుంటే ఇలాంటి పరిస్థితిలో నువ్వు సుచేతను చూసుకోలేవు, తిండి సరిగ్గా తినకపోతే లోపల బిడ్డ ఎదుగుదల ఉండదు, ఓపిక కూడా ఉండదు, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతే తనని ఎవరు చూసుకుంటారు, అంది. సుదీప్ కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఈ టైంలో ఏవేవో తినాలన్న కోరిక బాగా ఉంటుంది సుదీప్, కనీసం చేసి పెట్టడానికి మెయిడ్ కూడా లేదు కదా, అందుకే నేను తీసుకెళ్తాను, అంది సహజ. మీరు మరీ అంతగా చెప్పాల్సిన అవసరం లేదత్తయ్యా, తీసుకెళ్ళండి, మెయిడ్ దొరికాక నేనే వచ్చి తీసుకొచ్చుకుంటాను, అన్నాడు సుదీప్. నువ్వు కూడా రా సుదీప్. లేదత్తయ్యా, నేను రాలేను, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది, అందుకే నేను సుచేతను చూసుకోలేననే మీతో పంపిస్తున్నాను, అన్నాడు. సుచేతను వాళ్లతో తీసుకెళ్లారు. సుచేతను సహజ వాళ్లు తీసుకెళ్లాక వీకెండ్ రాగానే సుదీప్ అమూల్య దగ్గరకు వెళ్లాడు. అమూల్య సుదీప్ను చూడగానే, ఎన్ని రోజులైందిరా సుదీప్ నిన్ను చూసి, బావున్నావా, కూర్చో, సుచేతను తీసుకురాలేదే, రానందా నా దగ్గరకు, అంటూ ప్రేమగా సుదీప్ భుజం పట్టుకుని కూర్చోబెట్టింది అమూల్య. అదేం కాదక్కా, సుచేత ఇప్పుడు నా దగ్గర లేదు, అందుకే రాలేదు, అన్నాడు సుదీప్. ఉలిక్కి పడింది అమూల్య. అసలే ఎలా పడితే అలా మాట్లాడుతుంది సుచేత, ఏం జరిగిందో ఏమో. ఏం జరిగింది సుదీప్, గొడవేమైనా పెట్టుకుందా? అయ్యో, అలాంటిదేం లేదక్కా. మరి నీ దగ్గర ఎందుకు లేదు? తనిప్పుడు ప్రెగ్నెంట్ అక్కా, వామిటింగ్స్ బాగా అవుతున్నాయి, ఏం తిన్నా నిలవడం లేదు, చిన్న పని కూడా చేసుకోలేకపోతోంది, ప్రస్తుతం హోమ్ మేడ్ కూడా లేదు, విషయం తెలిసి వాళ్ల పేరెంట్స్ వచ్చారు, సుచేతను కొద్ది రోజులు తీసుకెళ్తామని అడిగితే నేనే పంపాను. అవునా, ఎంత మంచి వార్త చెప్పావు సుదీప్, అయినా ఇంత లేటుగానా చెప్పడం, నేను అలిగాను నీ మీద. అది కాదక్కా, నేనెప్పుడు ఫోన్ చేసినా నువ్వేదో బిజీలో ఉంటావు, నేను కూడా సుచేత బిజీలో ఉండి
నీ ఫోన్ నాట్ రీచబుల్ అని రాగానే మళ్ళీ చేసేవాణ్ణి కాదు. అవునక్కా? బావేంటి నా దగ్గరకు రావడమే మానేశాడు? ఎందుకని? ఏమోరా నేనంత గమనించలేదు. ఈ మధ్యన మీ బావకి నాతో మాట్లాడే తీరిక కూడా ఉండట్లేదు. ఎప్పుడు చూడు పని పని. కావచ్చక్కా. ఫోన్ చేసినప్పుడు మాట్లాడ్డానికే కట్ చేస్తున్నాడు. అందుకే వచ్చాను. బావ ఎందుకలా చేస్తున్నాడో తెలుసుకుందామని. అప్పుడే సునీల్ లోపలికి రావడం చూసి, బావా? అంటూ సోఫాలోంచి లేచాడు సుదీప్. కూర్చో సుదీప్. ఎప్పుడొచ్చావ్? బాగున్నావా? అంటూ అభిమానంగా పలకరించి సుదీప్కి ఎదురుగా కూర్చున్నాడు సునీల్. ఏం బావా? నన్ను మర్చిపోయావా? నాకోసం రావడం లేదు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యట్లేదు? అడిగాడు సుదీప్. సుదీప్ ఇలా అడుగుతాడని సునీల్ అనుకుంటూనే ఉన్నాడు. కాని సుచేత తనని హేళన చేయడం వల్లనే రావడం లేదని ఎలా చెప్పాలి? చెప్పలేడు. అందుకే నేను కొంచెం కాదు బాగా బిజీ అయ్యాను సుదీప్. కావాలంటే మీ అక్కనడుగు అన్నాడు. అడిగాను బావా. అక్క కూడా అదే చెబుతోంది. అదే సుదీప్. ఒకేసారి 2-3 ఆర్డర్స్ తీసుకుని చేస్తున్నాను. ఎందుకు బావా అంత కష్టపడడం? ఎందుకంటే నేను శ్రీనాథ్ గారికి 6 లక్షలు ఇవ్వాలి సుదీప్. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వాళ్ళు మంచివాళ్లు కాబట్టి మనీ గురించి మాట్లాడ్డం లేదు. అలా అని మనం మౌనంగా ఉండకూడదు కదా. నిజమే బావా. వెంటనే అమూల్య కల్పించుకుని, ఒకరోజు ఆ 6 లక్షలు నేనే ఇద్దామని వెళ్ళాను సుదీప్. వాళ్ళు తీసుకోలేదు. అది నీ సంపాదన. ఇలా నువ్వు ఇస్తూ వెళితే సునీల్కి బాధ్యత తెలీదు. ఇక ముందు దేనికైనా నాకు అమూల్య ఉంది అనుకుంటాడు. అప్పుడిక ఏ పని చెయ్యడు. అలా ఉంటే కొద్ది రోజులకి అతని మీద అతనికే ఇంట్రెస్ట్ పోతుంది. తర్వాత నీ ఇష్టం అన్నారు. నాక్కూడా అది నిజమే అనిపించింది అంది అమూల్య. అవునా బావా? అవును సుదీప్. వాళ్ళు అమూల్యతో మాట్లాడుతున్నప్పుడు నేనక్కడే ఉన్నాను. నిజంగా వాళ్ళు నా శ్రేయోభిలాషులు. ఇంకెంత? త్వరలోనే శ్రీనాథ్ గారి మనీ ఇచ్చేస్తాను. ఈ బిజీలో ఉండి నీ దగ్గరకు రాలేదు. ఏమీ అనుకోవుగా? అనుకోను బావా. నువ్వింత మంచి ఎయిమ్‌తో ఉన్నప్పుడు నేను సంతోషిస్తానే గాని మరోలా ఎందుకనుకుంటాను? అన్నాడు సుదీప్. అప్పుడే సుదీప్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద సుచేత ఫోటో చూసి, అక్కా, సుచేత కాల్ చేస్తోంది. మాట్లాడొస్తాను అంటూ ఫోన్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళాడు సుదీప్. అమూల్య, సుదీప్ భోంచేసి వెళ్తాడు. సుదీప్ ఇష్టంగా ఏం తింటాడో అవి చెయ్యి అన్నాడు సునీల్. అలాగే అంటూ కిచెన్లోకి వెళ్ళింది అమూల్య. సుదీప్ సరే అనగానే సుచేతను తమతో తీసుకువెళ్లారు వర్ధన్రావు, సహజ. సుచేతను కాలు కింద పెట్టనివ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సుచేతకి ఈ స్పెషల్ ట్రీట్మెంట్ అంతా కొత్తగా అనిపిస్తోంది. ఒకసారి సరితమ్మ వచ్చి కోడల్ని చూసి అన్ని జాగ్రత్తలు చెప్పి, నా మనవడు జాగ్రత్త అని సరదాగా చెప్పి వెళ్ళింది. సుదీప్ సుచేతకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఒకరోజు అమూల్య, శ్రేయ వచ్చి ఫ్రూట్స్, ఒక గిఫ్ట్ ఇచ్చి సుచేతను చూసి వెళ్లారు. వాళ్ళు సుచేతతో పెద్దగా ఏం మాట్లాడలేదు. ఎలా ఉన్నావు సుచేత అని మాత్రమే అడిగారు. అది కూడా చాలా ఫార్మల్గా. ఇప్పుడు సుచేతకు సుదీప్ లేని లోటు తెలుస్తోంది. సహజ అది గమనించి, ఈ టైంలో నువ్వు సంతోషంగా ఉండాలి సుచేత. దేని గురించి బాధపడకూడదు. అలా ఉంటేనే నీ బిడ్డ యాక్టివ్గా పుడతాడు. మంచి ఆలోచనలు చెయ్యాలి. మంచి మాటలే వినాలి. రోజూ 1 గంట సేపు భగవద్గీత కాని రామాయణం కాని విను. నీకు సుదీప్ గురించి మరీ అంత దిగులుగా అనిపిస్తే వీడియో కాల్స్ మాట్లాడు. 2 రోజులకొకసారి వచ్చి వెళ్ళమని చెప్పు అంది. సరే మమ్మీ అంది సుచేత. కొద్ది రోజులు గడిచాయి. సుదీప్ ఫోన్ చేసి, మెయిడ్ దొరికింది సుచేత. ఈ వీకెండ్ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. అలాగే సుదీప్. ఫాదర్స్ డే వస్తోంది కదా, డాడీకి గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను అంది. సరే, నువ్వేం గిఫ్ట్ అనుకుంటున్నావో ఆలోచించి పెట్టు. నేనొచ్చాక కొందాం అన్నాడు. సరే అంటూ ఫోన్ కట్ చేసి టీవీ ఆన్ చేసింది సుచేత. అంతలో ల్యాండ్ ఫోన్ రింగ్ అయింది. సుచేత ఫోన్ లిఫ్ట్ చేద్దామని లేచే లోపలే అటువైపు నుండొస్తున్న సహజ లిఫ్ట్ చేసింది. నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ ను మాట్లాడుతున్నాను. ఇది వర్ధన్రావు గారిల్లేనా అన్నాడు అవతల నుంచి. అక్కడంతా అంబులెన్స్ సౌండ్ గొడవ గొడవగా వినిపించింది సహజకు. అవును అంటూ భయంగానే అంది సహజ. అంత టీవీ సౌండ్లో కూడా తన హార్ట్ బీట్ తనకే వినిపించింది. సహజ ఫోన్లో ఏం విన్నదో ఏమో ఒక్కసారిగా షాక్ అయి సోఫాలో పడిపోయింది.
అయ్యో అమ్మా అంటూ సుచేత లేచి కంగారుగా సహజ దగ్గరకు వచ్చింది. ఫోన్లో అవతలి వ్యక్తి లైన్లోనే ఉన్నాడు. హలో హలో అంటున్నాడు. వెంటనే రిసీవర్ లాక్కుని హలో అంది సుచేత. మాట్లాడరేవండి, వర్ధన్ రావుని ఫలానా హాస్పిటల్కి పంపిస్తున్నాం. మీరు వెంటనే అక్కడికి వెళ్ళండి. ఆయనకి దెబ్బలు బాగానే తగిలాయి. ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తున్న కారు రాంగ్ సైడ్లో వస్తున్న బైక్ని తప్పించబోయి డివైడర్ను గుద్దుకుంది అంటూ ఫోన్ పెట్టేశాడతను. వణికిపోయింది సుచేత. మమ్మీ మమ్మీ అంటూ ఎంత కదిలించినా సహజ మాట్లాడడం లేదు. అసలామె స్పృహలోనే లేదు. పనివాళ్లను పిలిచింది. వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మ మాట్లాడడం లేదు. నాన్నకి యాక్సిడెంట్ అయిందని ఫోన్లో వింది అంది సుచేత. ఆమె గొంతు ఆమెకే ఏదోగా వినిపిస్తోంది. అంతలోనే ఎంత మార్పు! పనివాళ్లు సహజ చుట్టూ చేరి అమ్మగారు అమ్మగారు లేవండమ్మగారు అంటూ ఆందోళనగా చూస్తున్నారు. వాళ్ళనలా చూస్తుంటే చెమటలు పడుతున్నాయి సుచేతకు. ఇంతవరకు ఏ చిన్న పని కూడా స్వయంగా చెయ్యని సుచేతకు ఇప్పుడేం చెయ్యాలో తోచలేదు. పనివాళ్లు ఎందరున్నా తన తల్లిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయలేరు. వాళ్లకు తెలిసిన పనులన్నీ ఇంటి కాంపౌండ్ లోపల పనులే. ఇప్పుడేం చెయ్యాలన్నా తనే చెయ్యాలి. సుదీప్కి ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ అనొచ్చింది. అయినా ఆగకుండా అలాగే ఓ 10 సార్లు చేసింది. నో రెస్పాన్స్. ఓహ్ మై గాడ్! సుదీప్ టీమ్ కాన్ఫరెన్స్ లో ఉండొచ్చు. అలా ఉంటేనే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. ఇప్పుడెలా అనుకుంది సుచేత. డ్రైవర్ వాసుకి ఫోన్ చెయ్యండమ్మా, వస్తాడు. అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చు. నాన్నగారేమో యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నారు. అమ్మగారేమో ఇలా అయ్యారు. కంగారులో మాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. భయంగా ఉంది అంటూ నిలబడ్డారు చేతులు నిలుపుకుంటూ పనివాళ్లు. అంతవరకు తనకు రాని ఆలోచన వాళ్లకొచ్చినందుకు తనను తనే విసుక్కుంటూ వాసుకి ఫోన్ చేసింది సుచేత. వాసు రాగానే పనివాళ్ల సాయంతో సహజను కారులో పడుకోబెట్టింది. వర్ధన్ రావు ఉండే హాస్పిటల్ అడ్రస్ వాసుకు చెప్పింది. కారులో కూర్చున్నాక సుదీప్కి ఫోన్ చేసింది. నో రెస్పాన్స్. సుచేత చెప్పిన హాస్పిటల్ ముందుకు తీసుకెళ్లి కారు నాపాడు వాసు. కారు ఆగాక కూడా సుదీప్కి కాల్ చేస్తూనే ఉంది సుచేత. వాసు కారులో నుంచి దిగి సుచేత కూర్చున్న వైపుకెళ్లి కారు డోర్ ఓపెన్ చేసి, సుదీప్ బాబు బిజీగా ఉన్నట్టున్నారు మేడం, ముందు మనం అమ్మగారిని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్దాం అన్నాడు. అయ్యో, సుదీప్ కాలు కలవలేదన్న కంగారులో నాకేం తోచలేదు వాసు అంటూ కారు దిగి వాసు హెల్ప్ తో సహజను లోపలికి తీసుకెళ్ళింది సుచేత. లోపలికి వెళ్ళాక, డాడీ ఇక్కడే ఎక్కడో ఉంటాడు వాసు, మనం తెలుసుకోవాలి అంది దిగులుగా అటు ఇటు చూసి. నేను వెళ్లి ఎంక్వైరీ చేస్తాను. ముందు మీరు అమ్మగారిని జాయిన్ చేయండి మేడం అన్నాడు వాసు. వాసుకి సుచేతను చూస్తుంటే జాలిగా ఉంది. సుచేత వెంటనే రిసెప్షన్ దగ్గర మాట్లాడి సహజను జాయిన్ చేసింది. వాసు కోసం చూస్తూ కూర్చుంది. వాసు వచ్చి వర్ధన్ రావు కనిపించలేదని చెప్పాడు. మరి ఆ ఫోన్ అబద్ధమా వాసు? అబద్ధమైతే బావుండును. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. మమ్మీ అయితే అసలు కళ్లే తెరవడం లేదు. మరి డాడీ ఫోన్ ఎందుకు మాట్లాడడం లేదు అంది. వాసుకి డౌట్ వచ్చి, ఇటువైపు ఉన్నారేమో చూసొస్తాను అంటూ అటువైపు వెళ్ళాడు. ఎవరికి ఫోన్ చేద్దామన్నా సుచేత ఫోన్లో వాళ్ల నెంబర్లు లేవు. అట్లీస్ట్ ఫ్రెండ్స్ కూడా లేవు. మొన్న గొడవ జరిగాక వాళ్ల నెంబర్లను కూడా డిలీట్ చేసింది. తల్లి తండ్రి తప్ప తనకి ఎవరూ లేరా అనుకుంది. అప్పుడెప్పుడో సరితమ్మ నెంబర్ సేవ్ చేసుకున్నట్టు గుర్తొచ్చి వెంటనే నెంబర్ చూసి ఆమెకు కాల్ చేసింది. ఆమె హలో అనగానే పంచప్రాణాలు లేచి వచ్చినట్టయింది సుచేతకు. అత్తయ్య, మా డాడీకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారు. ఇదే హాస్పిటల్కి పంపామన్నారు. ఇక్కడికొస్తే డాడీ కనిపించలేదు. మా డ్రైవర్ వాసు వెతుకుతున్నాడు. ఇదంతా విని మమ్మీ షాక్లో ఉంది. ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేశాను. సుదీప్ ఫోన్ కలవట్లేదు. నాకు భయంగా ఉంది. ఒంటరిగా అనిపిస్తుంది అంది సుచేత ఆగకుండా. అయ్యో అలాగా, నేనొస్తాను. భయపడకు. అసలు ఈ టైంలో నువ్వెక్కువగా కంగారు పడ్డం మంచిది కాదు. ఏ హాస్పిటల్ అడిగింది సరితమ్మ. చెప్పింది సుచేత. సరితమ్మ విని ఫోన్ కట్ చేసింది. వెంటనే అమూల్యకు ఫోన్ చేసింది. అమూల్య ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. ఇక లాభం లేదని సునీల్కి చేసింది. సునీల్ ఫోన్ కలిసింది. చెప్పండత్తయ్య అన్నాడు సునీల్. విషయం మొత్తం చెప్పి, మన సుచేత ఆపదలో ఉంది సునీల్.
అమూల్యకు ఫోన్ చేస్తే కలవలేదు. సుదీప్‌కి కూడా చేశాను. ఏదో మీటింగ్‌లో ఉన్నట్టున్నాడు. నువ్వు వెంటనే సుచేత దగ్గరకు వెళ్ళు. నేనొస్తున్నాను అంటూ ఏ హాస్పిటల్లో చెప్పింది. నేనదే ఏరియాలో ఉన్నానత్తయ్య. ఒక 5 నిమిషాల్లో అక్కడుంటాను. నువ్వేమీ టెన్షన్ పడకు అన్నాడు. సునీల్ 5 నిమిషాల్లో హాస్పిటల్‌కి చేరుకున్నాడు. సునీల్ వచ్చే ముందే వాసుకి వర్ధన్ రావు వరండాలో ఒక పక్కన కనిపించాడు. స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఉన్నారు. ఆయన ఒంటి నిండా రక్తపు మరకలున్నాయి. ఏంటి ఇక్కడుంచారు? ట్రీట్మెంట్ ఎందుకు స్టార్ట్ చేయలేదు? అన్నాడు సునీల్. ఇది యాక్సిడెంట్ కాబట్టి పోలీస్ కేసు అవుతుందని ఆలోచిస్తున్నారు డాక్టర్ అన్నాడు వాసు. సునీల్‌కి వర్ధన్ రావుని చూడగానే బాధనిపించింది. ఈ రోజు తనిలా ఉండడానికి కారణం ఆయనే అని గుర్తు చేసుకున్నాడు. పక్కకెళ్ళి అమూల్యకు ఫోన్ చేశాడు. అంతలో శ్రీనాథ్ కారు దిగి గబగబా హాస్పిటల్లోకి రావడం చూసి వాసు శ్రీనాథ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. శ్రీనాథ్ నేరుగా వెళ్లి డాక్టర్ని కలిశాడు. అంతవరకు వరండాలో స్ట్రెచర్ మీద ఉన్న వర్ధన్ రావుని డాక్టర్లు లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. శ్రీనాథ్ రావడంతో అక్కడ వాతావరణమే మారిపోవడం సుచేత గమనిస్తోంది. అమూల్య, శ్రేయ వచ్చారు. సుచేతను చూశారు. మమ్మీ ఎక్కడున్నారు? అడిగింది శ్రేయ సుచేతను. సుచేత వెంటనే ఎదురు రూమ్ వైపు చేయి చూపించింది. అమూల్య, శ్రేయ ఆ గదిలోకి వెళ్లారు. అక్కడ సహజకు నర్స్ బీపీ చెక్ చేస్తోంది. ఇప్పుడెలా ఉంది? అంటూ నర్స్‌ని అడిగింది శ్రేయ. బీపీ కొంచెం లో అయింది. షుగర్ టెస్ట్ కి బ్లడ్ శాంపిల్స్ పంపించాం. ఆ రిపోర్ట్స్ కూడా వస్తే దాన్ని బట్టి డాక్టర్ గారు చెప్తారు అంది నర్స్. సహజకు స్పృహొచ్చింది కానీ మాట్లాడడం లేదు. శ్రీనాథ్, సునీల్, వాసు కూడా సహజ ఉండే గదిలోకొచ్చారు. నువ్వు ఫోన్ చేసినప్పుడు జూబ్లీ హిల్స్ దగ్గర ఒక ల్యాండ్ సెటిల్మెంట్ పనిలో ఉన్నాను వాసు. నువ్వు చెప్పింది వినగానే ఎక్కడి వాళ్ళని అక్కడ పంపించేసి వెంటనే వచ్చాను అన్నాడు శ్రీనాథ్. ఇక్కడ వీళ్ల పరిస్థితి చూస్తుంటే నాకేం అర్థం కాలేదన్నా. వెంటనే నువ్వే గుర్తొచ్చావు. వర్ధన్ రావు గారిని ఇక్కడ ఎవరో వదిలేసి వెళ్లారు. యాక్సిడెంట్ కేసు కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. నీ నెంబర్ నా దగ్గరుంది. వెంటనే ఫోన్ చేశాను అన్నాడు వాసు. మంచి పని చేశావు వాసు అన్నాడు శ్రీనాథ్. సరితమ్మ వచ్చింది. నా కోడలికి ఎంత కష్టం వచ్చింది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అక్కడ అందరూ ఆమెనే చూస్తున్నారు. సుచేత వెళ్లి సరితమ్మ భుజంపై తల పెట్టుకుంది. అంతలో సుచేత ఫోన్ రింగ్ అయింది. సుదీప్ కాల్ చేశాడు. సుచేత, హలో సుదీప్ అనగానే, చాలాసార్లు నువ్వు కాల్ చేసినట్టు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను మీటింగ్లో ఉండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి అన్నాడు సుదీప్. సుచేత ఏడుస్తూ మాట్లాడలేకపోయింది. సుదీప్ కంగారుగా, ఏం జరిగింది అన్నాడు. సుచేత మాట్లాడకుండా ఫోన్ని సరితమ్మ చెవి దగ్గర పెట్టింది. ఆమె ఫోన్ పట్టుకుని జరిగింది చెప్పింది. అక్కడే ఉన్న శ్రీనాథ్, సునీల్ కూడా సుదీప్తో మాట్లాడారు. సుదీప్ ఆఫీస్ నుండి నేరుగా హాస్పిటల్ దగ్గరకొచ్చాడు. సుదీప్ రాగానే అతన్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సుచేత. ఏం కాదు, ఏడవకు అంటూ సుచేత భుజం నిమిరాడు సుదీప్. అసలు నాకేమీ అర్థం కాలేదు సుదీప్. నాకెవరూ లేరనిపించింది. చాలా భయపడ్డాను. నువ్వు కూడా టైంకి ఫోన్ ఎత్తలేదు అంటూ వెక్కుతూ చెప్పింది. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అన్నాడు సుదీప్. ఇప్పుడెలా ఉంది మావయ్య గారికి? ఐసీయూలో ఉంచారు. ఆపరేషన్ అంటున్నారు. సరే, నేను డాక్టర్ గారితో మాట్లాడతాను అంటూ సుదీప్ శ్రీనాథ్ని, సునీల్ని తీసుకుని డాక్టర్ని కలవడానికి వెళ్ళాడు. డాక్టర్తో మాట్లాడాక వర్ధన్ రావు గారికి ఆపరేషన్ చేశారు. ఒక వారం రోజులు వర్ధన్ రావు గారిని హాస్పిటల్లోనే ఉంచారు. ఆ తరువాత డిశ్చార్జ్ చేశారు. సునీల్ తను అనుకున్న దానికన్నా ఎక్కువగా సంపాదిస్తున్నాడు. ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా భయపడకుండా హ్యాండిల్ చేస్తున్నాడు. ఏ వర్క్ చేసినా ఇండివిడ్యువల్ గానే చేస్తున్నాడు. దానివల్ల ఇన్కమ్ పెరిగింది. అందుకే శ్రీనాథ్కి ఇవ్వాల్సిన 6 లక్షలు ఈ రోజు ఇచ్చేస్తే ఇక నుండి వచ్చే సంపాదనతో కారు కొనాలనుకున్నాడు. వెంటనే బీరువాలో నుంచి 6 లక్షలు బయటకు తీసి లెక్కపెట్టి బ్యాగ్లో పెట్టుకున్నాడు. అమూల్యకు ఫోన్ చేశాడు. అమూల్య అప్పుడే స్కూల్ నుండి కారులో ఇంటికొస్తోంది. సునీల్ కాల్ని లిఫ్ట్ చేసి, చెప్పు సునీల్ అంది. నేను శ్రీనాథ్ గారికి ఇవ్వాల్సిన 6 లక్షలు ఇప్పుడు ఇద్దామనుకుంటున్నాను. నువ్వు కూడా ఉంటే బావుంటుంది. నేనిప్పుడే శ్రీనాథ్ గారింటికి వస్తున్నా. నువ్వు అక్కడికే నేరుగా వచ్చేయ్. ఈ టైంలో శ్రీనాథ్ గారింట్లో ఉన్నారో లేదో ఒకసారి ఫోన్ చెయ్యాల్సింది. చేశాను. ఇంట్లోనే ఉన్నారట. రమ్మన్నారు అన్నాడు సునీల్. అలాగే, నేనో పావుగంటలో వాళ్ళింట్లో ఉంటాను అని ఫోన్ పెట్టేసింది అమూల్య.
ఇద్దరూ వెళ్లేసరికి శ్రేయ, శ్రీనాథ్ పాపతో ఆడుకుంటూ కనిపించారు. వాళ్ళని చూడగానే రండి అంటూ ప్రేమగా ఆహ్వానించారు శ్రేయ, శ్రీనాథ్. నలుగురు కూర్చుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. శ్రేయ పనమ్మాయితో టిఫిన్, కాఫీ తెమ్మని చెప్పగానే తెచ్చింది. అందరూ కలిసి మాట్లాడుకుంటూ తిన్నారు. కాఫీ తాగడం అయ్యాక మనీ ఇచ్చి, శ్రీనాథ్ గారు, మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. ఈ రోజు మీరిచ్చిన 6 లక్షలు తిరిగి ఇవ్వగలిగానంటే దానికి కారణం మీరే. మీరు నన్ను వర్ధన్ రావు గారి దగ్గరకు తీసుకెళ్లి ల్యాండ్స్కేపింగ్ వర్క్ నేర్పించకపోయుంటే మీరిచ్చిన ఈ మనీని తిరిగి ఇవ్వగలిగేవాణ్ణి కాదు. నేనీ రోజు ఇంత బాగా ఉండగలిగేవాడిని కాదు. ఇది నిజం అన్నాడు సునీల్. శ్రీనాథ్ ఏం మాట్లాడకుండా సునీల్ ఇచ్చిన డబ్బును జాగ్రత్తగా తీసుకెళ్లి లోపల పెట్టుకుని వచ్చాడు. ఆ, ఇప్పుడు చెప్పు సునీల్, ఇంతకు ముందేమో అంటున్నావు అన్నాడు శ్రీనాథ్ కూర్చుంటూ. ఏం లేదు శ్రీనాథ్ గారు, మీ వల్లనే నేనీ స్థాయికొచ్చాను. ఇప్పుడు నాకు క్షణం కూడా ఖాళీగా ఉండాలనిపించడం లేదు. ఖాళీగా ఉంటే నా మీద నాకే చిరాకు, విసుగు. ఒక వర్క్ అయ్యాక ఇంకో వర్క్ వెంటనే కావాలనిపిస్తుంది. ఇదంతా నేను మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను అని నువ్వనుకుంటున్నావు. కానీ అది కరెక్ట్ కాదు సునీల్. ఎందుకంటే నువ్వొక ఊరు వెళ్లాలనుకుని ఏ బస్సు ఎక్కాలో తెలియక ఒక చోట నిలబడి ఉన్నప్పుడు ఫలానా బస్సు ఎక్కమని చూపించాను నేను. అంతేకాని నువ్వా బస్సులో కూర్చున్నాక నేను నీ పక్కన లేను. నీ ప్రయాణం నువ్వే చేశావు. ఆ ప్రయాణంలో నీకేం కావాలో, నువ్వెలా ఉండాలో, ఎక్కడ దిగాలో, ఎక్కడ ఎక్కాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ సాగాలో ఇవన్నీ నీకు నువ్వే తెలుసుకున్నావు. నీకంటూ కొంత తపన, కోరిక ఉంది కాబట్టే నిన్ను నువ్వు మార్చుకున్నావు. అందుకు నీ అవసరాలు, ఆలోచనలు సపోర్ట్ చేశాయి. కష్టపడ్డం నేర్పాయి. కష్టపడేలా చేశాయి. పట్టుదల పుట్టించాయి. ఇంకా చెప్పాలంటే నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు. మీకు కాక ఇంకెవరికి శ్రీనాథ్ గారు? నాకు కాదు సునీల్. అనుక్షణం నిన్ను కుదిపేస్తూ నీకు ఊపిరాడకుండా చేసిన నీ జీవితానికి. అందుకే జీవితం చాలా గొప్పది, విలువైనది. అదే లేకుంటే ఇప్పుడు నువ్వింత అందంగా మాట్లాడలేవు, ఆరోగ్యంగా ఆలోచించలేవు, ఆనందంగా ఉండలేవు అన్నాడు శ్రీనాథ్. ఎంత బాగా చెప్పారు శ్రీనాథ్ గారు అంటూ నెమ్మదిగా క్లాప్స్ కొట్టింది అమూల్య. పక్కనే ఉన్న శ్రేయ అమూల్య చేతిని తన చేతిలోకి తీసుకుంది ప్రేమగా. అక్కడ కొద్దిసేపు కూర్చుని కారులో ఇంటికి బయలుదేరారు అమూల్య, సునీల్. సునీల్ కారులో నుంచి బయటకు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఏంటి సునీల్ ఆలోచిస్తున్నావు? ఏం లేదమూల్య, శ్రీనాథ్ గారి మాటలే గుర్తొస్తున్నాయి. చాలా బాగా చెప్పారు. అవును, ఆయన చెప్పినట్టు జీవితంలో ఎవరిని వాళ్ళు మార్చుకోవలసిన సమయం ఎప్పుడో ఒకప్పుడు నిజంగానే వస్తుందమూల్య. జీవితం కూడా మనిషికి తనను తాను మార్చుకునే అవకాశం తప్పకుండా ఇస్తుంది, నాకిచ్చినట్టే అన్నాడు సునీల్. గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే సునీల్ అంది అమూల్య. ఇన్ని రోజులు ఏమో కాని ఇప్పుడు నాకు నేనే చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తోంది అమూల్య. ఆత్మన్యూనతా భావంలో నుంచి పూర్తిగా బయటకొచ్చాను. అవసరం లేకపోయినా నలుగురిలోకి వెళ్లాలనిపిస్తోంది. నన్నెవరైనా గమనిస్తే బాగుండనిపిస్తోంది. నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది అన్నాడు. అమూల్య నవ్వి, మన తృప్తే మన ఆస్తి సునీల్ అంది. ఇప్పుడు మనం ఇంటికి కాకుండా ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అమూల్య. నేను శ్రీనాథ్ గారి దగ్గర తీసుకున్న మనీని తిరిగిచ్చిన సందర్భంగా నీకు మంచి ట్రీట్ అన్నాడు. అలాగే అంటూ కారును రెస్టారెంట్ వైపు పోనిచ్చింది అమూల్య. సుచేత ఖాళీగా ఉన్న సమయంలో శ్రేయ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్ ను ఓపెన్ చేసి చూసింది. అందులో బేబీ మెమరీ బుక్ కనిపించింది. ఆ బుక్ లో ఏముందో, దాని పర్పస్ ఏంటో చూద్దామని చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పింది. నిజానికి ఆ గిఫ్ట్ ని వాళ్ళిచ్చిన రోజు వాళ్ల మీద ఉన్న కోపంతో దాన్ని విప్పి చూడలేదు. కానీ వర్ధన్ రావుకి యాక్సిడెంట్ జరిగాక ఇప్పుడెవ్వరి మీద కోపం లేదు సుచేతకు. కన్సీవ్ అయిన రోజు నుండి మనం ఎలా ఫీల్ అవుతున్నామో రాసుకోవడానికి డైరీలో లాగా పేజెస్ ఉన్నాయి అందులో. ఈ బుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, దీన్ని రాయాలి. ఈ బుక్ లో నా బేబీకి నా గురించి చెప్పుకోవాలి. నా గురించి నేనేమనుకుంటున్నానో రాయాలి. నా బేబీని నేనెలా పెంచుకోవాలనుకుంటున్నానో రాయాలి అనుకుంటూ లోపల ఉండే బేబీకి అదంతా చెప్పుకుంటూ రాస్తోంది. 3 months వరకు నువ్వు నాలో పెరుగుతున్న విషయమే తెలియలేదు నాన్న. నాకు తెలిసాక నేను నమ్మలేదు. ఆశ్చర్యం, ఆనందం ఎక్కువైంది నాలో.
మీ నాన్నగారు చాలా సంతోషించారు. అమ్మమ్మ నన్ను ఇద్దరు డాక్టర్లకు చూపించారు. ఒకరు సైకాలజిస్ట్, ఒకరు గైనకాలజిస్ట్. ఆ ఇద్దరు డాక్టర్లు నా బేబీని దృష్టిలో పెట్టుకుని నాకు చాలా జాగ్రత్తలు చెప్పారు. నేను పుట్టుకతోనే ధనవంతుల ఇంట్లో పుట్టాను. అమ్మమ్మ, తాతయ్య నన్ను చాలా గారాబంగా చూసుకున్నారు. పనివాళ్ళు, పెట్ డాగ్స్, క్రోటన్స్ మొక్కలు తప్ప నాకింకో ప్రపంచం తెలీదు. ఆ వాతావరణంలో నాకు అహంకారం, పెంకితనం ఎక్కువయ్యాయి. చెప్పిన మాట వినడం అంటేనే నాకు చిరాకు. అలా ఎవరైనా చెప్పారంటే కంఫర్ట్‌గా ఉండలేకపోయేదాన్ని. అమ్మమ్మ, తాతయ్యలకు నన్ను బాగా చదివించాలని కోరిక. అందుకే నన్ను ఒక పేరున్న కార్పొరేట్ కాలేజీలో జాయిన్ చేశారు. అక్కడ ఉండలేకపోయేదాన్ని. వాళ్ళు పెట్టే స్టడీ అవర్స్ గుర్తొస్తేనే భయపడేదాన్ని. నాకు ఆ టైంలో నిద్ర లేచే అలవాట్లేదు. అందుకే ఎంత లేపినా లేచేదాన్ని కాదు. ఇంటికొస్తే కాలేజీకి వెళ్ళాలనిపించేది కాదు. నేనేం చెప్పినా వినకుండా బలవంతంగా పంపేవాళ్ళు. నాకెప్పుడూ అమ్మమ్మ, తాతయ్య ఇల్లు గుర్తొచ్చేది. ఒంటరిగా కూర్చుని ఎవరితోనూ కలిసేదాన్ని కాదు. ఎవరితో మాట్లాడాలన్నా కోపం, కసి. ఎవరేం మాట్లాడినా తిడుతూనే మాట్లాడేదాన్ని. అలా మాట్లాడుతున్నానని నాకు తెలిసేది కాదు. నేను మాట్లాడే ప్రతీదీ నాకు కరెక్టే అనిపించేది. నా ప్రవర్తన చూసి అమ్మమ్మ, తాతయ్య భయపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు. నాకు నచ్చచెప్పాలని చూసేవారు. వాళ్ళు ఎంత నచ్చచెప్పినా వినేదాన్ని కాదు. పైగా వాళ్ళ మీద కూడా కేకలేసేదాన్ని. నా కేకల్ని అమ్మమ్మ, తాతయ్య భరించేవాళ్ళు. కానీ బయటి వాళ్ళు భరించలేరుగా. అందుకే నా ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, బంధువులు నాకు దూరమయ్యారు. నన్ను చూస్తేనే భయపడేవాళ్ళు. ఇప్పుడు తెలుస్తోంది నాకు. నోటి మాట, మంచి ప్రవర్తన మనిషికి చాలా అవసరమని. కానీ ఎవరు ఎలా ఉన్నా మీ నాన్నగారు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. ఆయనలా చూసుకోవడం వల్లనే నేను మారానేమో. అందుకే మా నాన్నగారు మీ నాన్నగారికిచ్చి నన్ను పెళ్లి చేశారేమో. కానీ మీ నాన్నలాంటి భరించే, ప్రేమించే భర్త నాకు మాత్రమే దొరికాడని నేను గర్వపడుతుంటాను, తృప్తి పడుతుంటాను. కానీ నాన్న, నిన్ను నాలాగా పెరగనివ్వను. మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా, పర్ఫెక్ట్‌గా పెంచుతాను. అహంకారంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో ఎదగనిస్తాను. నీకు నచ్చినట్లే నిన్నుండనిస్తాను. నీకు ఏదిష్టమో అదే చదివిస్తాను. నువ్వు ఏ ఫీల్డ్‌లోకి వెళ్తానంటే అదే ఫీల్డ్‌లోకి వెళ్ళనిస్తాను. నా ఇష్టాలను నీ మీద రుద్దను. నిన్ను నిన్నుగానే చూస్తాను. నీ 21వ సంవత్సరానికి ఈ బుక్‌ని నీకు గిఫ్ట్‌గా ఇస్తాను. ఇంకా ఈ బుక్‌లో నా గురించి, నీ గురించి రాసేది చాలా ఉంది కన్నా. ప్రస్తుతానికైతే ఇంతే. కానీ ఇప్పుడు నాకందరితో బాగుండాలనుంది. నన్ను నేను ఇంకా మార్చుకోవాలనుంది. మార్చుకుంటాను. ఇప్పుడు మీ అమ్మకు బాగా బుద్ధొచ్చింది నాన్న. ఎందుకంటే నేనెలా ఉన్నా అమ్మమ్మ, తాతయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు అందరూ వచ్చారు. నాతో ప్రేమగా మాట్లాడి ధైర్యం చెప్పారు. నాకు ఒంటరిగా అనిపించినప్పుడు మేమందరం నీకున్నాము అన్నట్టు నా చుట్టూ ఉన్నారు. మనిషికి ఎంత డబ్బున్నా ఇంకేదో కావాలన్నది మాత్రం ఇప్పుడు నాకు బాగా తెలిసింది. నువ్వు కూడా ఇది తెలుసుకో అని రాసుకుంది. వెంటనే లేచి ఆ బుక్కును తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా షెల్ఫ్‌లో పెట్టింది. అమ్మా, ఎక్కడున్నావ్? అంటూ సహజను వెతుక్కుంటూ వెళ్ళింది. ఇక్కడే ఉన్నాను సుచేత అని సహజ అనగానే అటువైపు వెళ్ళింది సుచేత. సహజ పక్కన కూర్చుని ఆమె ఒడిలో తల పెట్టుకుంది. ఏంటి తల్లీ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావ్? అంటూ ప్రేమగా సుచేత తల నిమిరింది సహజ. నీ ఒడిలో తల పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉందమ్మా అంది సుచేత. సుచేత ఇంత సౌమ్యంగా ఎప్పుడూ లేదు. అమ్మా, ఇన్ని రోజులు నేను మీకు చాలా కోపాన్ని, బాధను కలిగించాను. ఇంకెప్పుడు అలా ఉండను. ఐ ప్రామిస్ యూ అంది. సహజ నవ్వి, సుచేత, నువ్వు ప్రామిస్ చెయ్యకపోయినా నిన్ను నేను నమ్ముతాను. నాకు తెలుస్తోంది తల్లి, నిన్ను నువ్వు బాగా మార్చుకున్నావు. మార్చుకోవాలమ్మా. లేకుంటే మన జీవితం మనకే చూడబుద్ధి కానంతగా మారిపోతుంది. ఎప్పుడైనా మనం ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది జీవితం. అందుకే నేను ఎలా ఉండాలో నాకు నేనే కౌన్సిలింగ్ ఇచ్చుకున్నాను. ముఖ్యంగా
ఎలాంటి గుండె తలుపునైనా సుతిమెత్తని మాట తట్టినంత స్వేచ్ఛగా ఇంకేదీ తట్టలేదని తెలుసుకున్నాను. ఇక ముందు నిన్నే కాదు, నన్ను నేను కూడా బాధ పెట్టుకోను. ఈ మాటలు వినగానే కదిలిపోయింది సహజ. అంతకన్నా ఏం కావాలి ఏ తల్లికైనా అనుకుంది మనసులో. జీవితం మనిషికి ఒకే ఒకసారి వచ్చే అమోఘమైన అవకాశం. అది తల్లి ఒడి కన్నా గొప్పగా అనిపించని ఒక మహత్తర శక్తి. ఏ మార్పు తెచ్చినా దానికదే సాటి. ఈ నవల ఇంతటితో సమాప్తమండి. మళ్ళీ ఇంకో నవలతో కలుసుకుందాం.